హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు మంచి రెసిపీస్ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఉలవచారు రెస్టారెంట్లోని సెలబ్రిటీ షెఫ్ అలాగే ఎగ్జిక్యూటివ్ షెఫ్ యాదగిరి గారు మనకి మంచి రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. ముందుగా యాదగిరి గారిని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ తర్వాత వారు ఇవాళ మనకు పరిచయం చేయబోయే రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మరి రుచి చూడు వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీని తయారు చేయబోతున్నారు? రెగ్యులర్గా స్నాక్స్, వేపుళ్ళు ఇలాంటి సలాడ్స్ చేసాం. ఈరోజు డిఫరెంట్ మెయిన్ కోర్స్లో ఓకే ఒక పులావ్. నేను చెప్దాం అనుకునే లోపల నేను చెప్పేశారు. మెయిన్ కోర్స్ అంటే ఏదైనా రైస్ ఐటమ్ ఏమో అని అందాం అనుకున్నాను, ఈ లోపల పులావ్ అని చెప్పేశారు. ఓకే, ఏం పులావ్ చెప్పండి. నార్మల్ పులావ్లు అయితే ఉండవు ఉలవచారులో, అక్కడ వరకు అయితే గ్యారంటీ కదా. సో ఏంటి, ఏం స్పెషల్ ఉలవచారు స్పెషల్ చెప్పండి. ఇంకా కోనసీమ ఏముంటుంది? కోనసీమలో ప్రాన్సా? కరెక్టేనా? కరెక్ట్. ఓయ్, అంటే నాకు కూడా తెలుసు. చూడు, కోనసీమ రొయ్యల పులావ్. ఉలవచారు సాంప్రదాయం అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఆ ఏరియాలో ఉన్న ఫేమస్ వంటలను, ఇటు రాయలసీమ నుంచి వెళ్తే రాగి సంగటి, అదేవిధంగా దోశలు, నాటుకోడి పులుసులు. ఇటు కోనసీమ వెళ్తే రొయ్యలు, ఫ్రాన్స్, పీతలు, బొమ్మడాయలు, ఇవన్నీ ఈ ఏరియా ప్రాంతానికి సీ ఫుడ్ స్పెషల్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి. అలాగే తెలంగాణకు వస్తే దమ్ బిర్యానీలు, రకరకాల పులావ్స్, మంచి కుర్బానీ కమీట, ఇలా 3 ప్రాంతాలను కలిపి తెలుగు ప్రాంతాలతో కలిసి ఒక మంచి భిన్నమైన వంటలను, అందరికీ సాంప్రదాయ రుచులను అందించిన ఉలవచారులో ఈరోజు కోనసీమ రొయ్యల పులావ్. ఓకే, సో మరి కోనసీమ రొయ్యల పులావ్ చూడడానికి రెడీగా ఉండండి మీరు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ముందుగా. ఫ్రాన్స్, కరివేపాకు, ఉల్లిపాయలు, బాస్మతి రైసు, నూనె, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పుదీనా, కొత్తిమీర. సో వ్యూయర్స్, మరి యాదగిరి గారు చెప్పేశారు కోనసీమ రొయ్యల పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. మరి తయారు చేసే విధానం ఏ విధంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ రొయ్యలు. ఓకే, మామూలుగా ఇదేంటి రొయ్యలు కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఇవి ఇంత పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్ అంటారు కదా, అవి కాదా ఇవి? ఇది ఏంటంటే చెప్తున్నా, ఇక్కడ 2 రొయ్యలు, 2 రకాల రొయ్యలు ఉంటాయి. ఎట్లా అంటే ఒకటి వచ్చేమో రివర్ రొయ్య, ఒకటి సముద్ర రొయ్య. సీ రొయ్య, రివర్ రొయ్య. సముద్రం రొయ్య అంటే అది సాల్ట్గా ఉంటుంది, రబ్బర్గా ఉంటుంది. సీ రొయ్య రబ్బర్ ఉంటుంది. రివర్ రొయ్య వచ్చేది స్మూత్గా ఉంటుంది, లోపల వేసుకోగానే కరిగిపోతుంది. చిన్నగా స్వీట్గా ఉంటుంది. స్వీట్ అనగా మీడియం ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. దానికి దీనికి చాలా టేస్ట్ డిఫరెంట్. మార్కెట్లో 2 రకాలు దొరుకుతాయి. మనకు చూసేటప్పుడు రివర్స్ రొయ్య తీసుకున్నట్టయితే మనం రుచికరంగా బాగా ఉంటుంది. ఇదే తీసుకుంటే బెస్ట్. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటారు ఇప్పుడు? ఇప్పుడు మనం దీన్ని ముందుగా స్టార్ట్. ప్రాన్స్ కి అవన్నీ ఉంటాయి కదండి, మీసాలు ఏమో అంటారు కదా, అవన్నీ తీసి ఇప్పుడు నీట్ గా ఫ్రెష్ గా తీసుకున్నారా ఇది? అవునండి. ఓకే, అంటే మొత్తము అంటే ఫీల్ చేసి పెట్టుకున్న రొయ్యలు. ఓకే, ఇప్పుడు మనం ముందుగా గోల్డెన్ రూల్గా ఆల్రెడీ స్టవ్ వెలిగించేసుకున్నారు. మనకు సరిపడా ఆయిల్. ఓకే, పులావ్కి సరిపడా ఆయిల్. పులావ్కి సరిపడా. ఇప్పుడు అంటే కర్రీ వేరు, రైస్ వేరు అట్లా చేస్తున్నారా మీరు, లేకపోతే డైరెక్ట్ ఒకటే దగ్గర? ఓకే, ఈ 2 కలిపి దీంట్లో చేసేటప్పుడు చేసే విధానం, పులావ్ మనం ఇంట్లో బగారా రైస్ ఏ విధంగా చేసుకుంటాం, రెసిపీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సేమ్. ఇప్పుడు ముందుగా మనం దీంట్లో పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయలు, దొడ్డు ఉల్లిపాయలు, లావుగా తడిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. అవును. సో లావుగా ఉన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత దాని బాండ్లీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె, అంటే పులావ్కి సరిపడా నూనె వేసుకున్నాము. తర్వాత ఫైన్లీ చాప్డ్ పచ్చిమిర్చి వేశారు, ఆ తర్వాత కరివేపాకు వేశారు, తర్వాత ఉల్లిపాయలు. నార్మల్గా పులావ్ అంటేనే కొంచెం దొడ్డుగా ఉన్న ఉల్లిపాయలు, అంటే మనం చక్కగా కొంచెం లావుగా కట్ చేసుకుంటాం కదా పులావ్కి, సో అలాంటి ఉల్లిపాయల్ని వాడారు ఇక్కడ. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి దీంట్లో? మనం ఇప్పుడు రొయ్యలు. ఓకే,
సో చెప్పారు కదండి యాదగిరి గారు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాన్స్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి, సీ ప్రాన్స్ అండ్ రివర్ ప్రాన్స్. సో ఇక్కడ మనం పులావ్ ఎప్పుడు చేసుకోవాలనుకున్న ప్రాన్స్ తోని రివర్ ప్రాన్స్ ప్రిఫర్ చేయండి. సో మొత్తం 200 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్కి ఎంత రైస్ తీసుకున్నారు బాస్మతి? సేమ్ 200 గ్రామ్స్. 200 గ్రామ్స్. సో 200 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్కి సేమ్ 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. ఎంతసేపు ముందు నానబెట్టి పెట్టారు రైస్? హాఫ్ అన్ అవర్ బిఫోర్. బాస్మతి రైస్ కాబట్టి మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే చాలు. ఇన్ కేస్ బాస్మతి కాకుండా నార్మల్ రైస్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. అది ఎంతసేపు నానబెట్టాలి? అది 15 నిమిషాలు. అంతేనా? అంతే. ఓకే. సో మామూలు రైస్ అంటే మనం రెగ్యులర్గా ఫుడ్ ఎట్లాగైతే అన్నం వండుకొని తినే రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక నానబెట్టుకోవాలి, దాన్ని కనుక యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టేసుకుంటే చాలు. ఇక్కడ ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నారు. సీ ఫుడ్ ఏది వాడినా కూడా కంపల్సరీ పసుపు వాడాలి. ఓకే. ఎందుకంటే దీంట్లో మనకు మంచి అంటారు బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పసుపు వేసే సీ ఫుడ్ చేయాలి. ఓకే. లేదు ఇంకా కూడా మనం సీ ఫుడ్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా పిసికి దాన్ని బాగా కడిగేటప్పుడు బాగా నలిపి వాటర్ వంపేసి ఇంకా చేసుకున్నట్టయితే ఇంకా మనకు చాలా బాగుంటుంది. ఓకే. సో ఇంకా మంచి హైజీనిక్గా వండుకోవాలి మనం పులావు అనుకుంటే కనుక సో ముందు మనం పచ్చి రొయ్యలు తీసుకున్న తర్వాత దాన్ని కడిగే ముందు దాంట్లో కొద్దిగా ఉప్పు అండ్ పసుపు 2 వేయండి. మనకు తెలుసు ఎంత ఔషధ గుణాలు ఉంటాయో పసుపులో. సో అవన్నీ కలిపి చక్కగా పిసికినట్టు చేసి బాగా నీళ్ళతో కడిగి దాన్ని కడిగిన తర్వాతనే మనం వండుకోవడానికి రెడీ అయిపోతుంది. దానికి ఎందుకు చెప్తున్నానంటే పసుపు వేయడం వల్ల నీసు అంటే కంపల్సరీ సీ ఫుడ్లో కొంచెం నీసు వాసన ఉంటుంది. ఆ నీసు వాసన వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పసుపుతో. ఓకే. సో మీరు ఇప్పుడు అదే సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు కదా దీనికి? సేమ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజిటేరియన్ ఐటమ్ రెసిపీ అంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కదా, మస్ట్. ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఒక మంచి అరోమా మనకు ఫ్లేవర్ అనేది వస్తుంది. అంటే ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కొంచెం ఏదైనా బ్యాడ్ ఫ్లేవర్ కనుక నాన్ వెజిటేరియన్లో ఉంటే దాని అందరినీ డామినేట్ చేస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. అంటే మనకు అదంతా కూడా వెళ్ళిపోయి ఒక మంచి కమ్మదనమైన ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది. తినేటప్పుడు అంత ఆ స్పైసీ రుచిని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్పైసీనెస్ ఎప్పుడైతే పడుతుందో ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యే వరకు ఒక మంచి ఘాటైన ఫ్లేవర్ అనేది అరోమా అనేది బయటకు వస్తుంది. ఓకే. సో ఇది కొంచెం వేగాల ఇప్పుడు? అవును. ఓకే. మరి బ్రేక్ తీసుకుందామా? తప్పకుండా. ఓకే. సో మనది వేగినట్టేనా? ఇది బాగా వేగింది. దీంట్లో మనము ఉప్పు కారం. ఓకే. సుమారుగా ఎంత టైం వరకు వేగాలండి ఇది? అంటే రొయ్యలు టైం పట్టదండి, జస్ట్ 5 to 10 మినిట్స్ లోపు మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఒక మంట తగిలితే ఉడికిపోతుంది. ఓకే. ఉప్పులో రొయ్యలో కొంచెం ఉప్పు ఉంటుంది. ఓకే. మనం చూసి వేసుకోవాలి జాగ్రత్తగా. సీ రొయ్యల్ని వాడితే సీ ప్రాన్స్ని వాడితే కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. మిరియాల పొడి. ఓకే. సో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఉప్పు తర్వాత పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్. దెన్ చిల్లీ పౌడర్, కొద్దిగా పుదీనా, ఓకే, కొంచెం కొత్తిమీర వేసి. ఓకే. ఎంతైనా ఎక్స్పర్ట్స్ చేసేవి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కదండి. మనం మామూలుగా ఇంట్లో పులావ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆయిల్ వేసి మన ట్రెడిషనల్ వంట ఏంటి పెట్టగానే ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం సాజీర వేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు ఆ తర్వాత పుదీనా మెంతి కూర అవన్నీ వేస్తుంటాం. నేను అది వెయిట్ చేస్తున్నాను, అది ఎక్కడో లాస్ట్ వచ్చింది పుదీనా. ఎందుకంటే పుదీనా లాస్ట్ లో యాడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ కదా. ఎందుకంటే ముందే వేయడం వల్ల అది మొత్తం వేగి మ్యాష్ అయిపోతుంది, అరోమా అనేది రాదు. అచ్చా. ఓకే. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి టిప్ మనకి. అంటే మీకు అందరికి మింట్ ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి, మనకి పులావ్కి అంతా చక్కగా పట్టాలి అనుకుంటే కనుక ఫస్ట్ యాడ్ చేసే బదులు దాన్ని మొత్తం మంచిగా ఈ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అది చక్కగా వేగింది అనుకున్నప్పుడు అప్పుడు పుదీనా యాడ్ చేస్తే ఫ్లేవర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఇప్పుడు మనము దీంట్లో మనకు రైస్కు సరిపడా వాటర్ పోసుకోవాలి. కోనసీమ రొయ్యల పులావ్ ఇక్కడ కరెక్ట్గా అన్నీ మనం ఉల్లిపాయలు వేసి ఉన్నాం, కరివేపాకు, పచ్చిమిర్చి,
అన్నీ వేసాము. ఇదంతా కూడా బాగా ఉప్పు, కారము, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి అది బాగా మగ్గాయి. మనకి ఇప్పుడు అంటే 90% రొయ్యలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్, రైస్కు సరిపడా వాటర్ మనం ఇందులో పోస్తాం. ఎన్ని కప్స్ పోస్తున్నారు అంటే 1కి 1 బాస్మతి రైస్కి అయితే, ఓకే, మామూలు రైస్కి అయితే 1కి 1.5. ఓకే, మామూలు రైస్ కొంచెం లావుగా ఉంటాయి కదండి, అందుకోసం 1కి 1.5 రేషియోలో 1:1.5 లాగా వాటర్ తీసుకోవాలి. బాస్మతి రైస్ మనకి ఆల్రెడీ కొంచెం పొడుగ్గా సన్నగా ఉంటాయి, దట్టు ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నాని ఉంటాయి కాబట్టి ఈజీగా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. జస్ట్ మనకు ఒకసారి కుక్ అవ్వడానికి సరిపోయేది వాటర్ అయితే చాలు. కాబట్టి 1:1 రేషియోలో బాస్మతి రైస్ యూజ్ చేసుకున్నప్పుడు వాటర్ అంతా 1:1 రేషియోలో మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఫ్లేమ్ కూడా హై చేయాలి, ఎందుకంటే వాటర్ మనకు పొంగే వరకు హై చేసుకుంటే ఓకే, రైస్ వేసిన తర్వాత ఎసరు రావడం అంటారు కదా. ఓకే, ఓకే, ఇప్పుడు బాగా రైస్కు సరిపడా వాటర్ మంచిగా వేగాయి. ఓకే, ఇలా పొంగు వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఇందులో రైస్ వేస్తామో రైస్ వేసుకున్న తర్వాత చిన్న స్లిమ్ మంటలో పెట్టుకోవాలి ఎప్పుడు. ఓకే, సో సిమ్ చేసి పెట్టుకోవాలి, ఫ్లేమ్ని తగ్గించుకొని పెట్టుకోవాలి. అవును, కలపాలా ఒకసారి కలపాలి. ఓకే, సో బాస్మతి రైస్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది కదా. ఇంకా మనకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ పులావ్ ఈజ్ రెడీ ఐ థింక్ కదా. అవును, ఇంకేమైనా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా దీంట్లో? కొంచెం ఉడికిన తర్వాత మనము కొద్దిగా ఇందులో పులుపు అన్న వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మనకు ఇక్కడ కరివేపాకు ఇంకా కొంచెం ఆరాము రావడం కోసం మనము ఇక్కడ కరివేపాకు పేస్ట్, కొత్తిమీర, పుదీనా 3 కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. అది వేయడం వల్ల ఇంకా కొంచెం అరోమా అనేది ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, అంటే ఇంకొంచెం పులావ్కి ఇంకొంచెం టేస్ట్ జోడించడం కోసం కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర 3 కలిపి దీన్ని నూనెలో ఏమైనా వేయించారా? ఏం లేదు, డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నారు. పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు ఈ 3టిని కడిగి చక్కగా వాటిని రెబ్బలు మాత్రం తీసేసి వాటిని పేస్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ 3కి సంబంధించిన పేస్ట్ ఇది. ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు ఈ పులావ్లో యాడ్ చేస్తున్నారు. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నారా? అవును, 2 టీ స్పూన్స్ అండి, నాట్ టేబుల్ స్పూన్స్. 2 టీ స్పూన్స్ ఆఫ్ కరివేపాకు పేస్ట్. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర 3 లీఫీ వెజిటబుల్స్ పేస్ట్. ఇది పేస్ట్ కలర్ కూడా మారిపోయింది అది వేయడం వల్ల. అవును, కొంచెం మంచి బ్రౌన్ రంగు వస్తుంది కదా. అవును, రెడ్డిష్ గ్రీనిష్ బ్రౌన్ వచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది, మనకు కమ్మటి ఒక ఆరోమా అనేది యాడ్ అవుతుంది, వచ్చేస్తుంది. ఓకే, నీళ్ళన్నీ కూడా మొత్తం అంతా పోయేంత వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని కుక్ చేయాలి. కాకపోతే బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిమ్ పెట్టుకొని మాత్రమే చేయాలి. మరి యాదగిరి గారు, ఈ లోపల నేను ప్రొసీజర్ చెప్పైనా మనకి రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, వ్యూయర్స్ కోసం నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి కోనసీమ ప్రాన్స్ పులావ్, కోనసీమ రొయ్యల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను, నోట్ చేసుకోండి చక్కగా. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో కొద్దిగా మనకి పులావ్కి సరిపడా అంత నూనె, అంటే ఇటు ప్రాన్స్ వేపుడు చేసుకుంటూ ఉంటాం, ప్రాన్స్ కర్రీ ప్లస్ పులావ్ 2 కూడా ఒకటే బాండ్లీలో చేస్తున్నాం కాబట్టి అంత క్వాంటిటీకి సరిపడా మీకు ఆయిల్ వేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం బౌల్ కూడా కొంచెం పెద్దదే పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసాము, ఆ తర్వాత కరివేపాకు వేసాము. అయితే పులావ్ కోసం కొంచెం దొడ్డుగా ఆనియన్స్ని కట్ చేసుకుంటామని చెప్పాను కదా, సో ఆ ఆనియన్స్ వేయాలి. అవంతా కూడా చక్కగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రివర్ ప్రాన్స్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో ఆ రివర్ ప్రాన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఆ రివర్ ప్రాన్స్ని చక్కగా కడిగి, వాటిని కడగడం కూడా ఇందాక నేను చెప్పాను, పసుపు అండ్ ఉప్పు వేసి చక్కగా పిసికి కడిగిన తర్వాత వాటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. పసుపు తర్వాత వెంటనే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ఆ తర్వాత సాల్ట్, ఇవి యాడ్ చేసిన తర్వాత అప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం బాగా మగ్గాలండి. సో వీలైతే కొంచెంసేపు లిడ్ పెట్టి కూడా పెట్టొచ్చు. అప్పుడు ఈ అరోమా ఆర్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాన్స్కి అన్నిటికీ చక్కగా పడుతుంది. అంటే మనం పుదీనా వాడాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాము, పెప్పర్ పౌడర్, సాల్ట్, అట్ ది సేమ్ టైం చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసాం కదా. వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ప్రాన్స్కి పట్టేంత వరకు కొద్దిగా అది మగ్గనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో మనం పులావ్కి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ తీసుకోవాలి.
ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నాం. బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కాబట్టి బాస్మతి రైస్కి 1:1 రేషియోలో వాటర్ తీసుకోవాలి. సో 1 బౌల్ ఆఫ్ బాస్మతి రైస్ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి 1 బౌల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సేమ్ బౌల్ యూస్ చేసి 1 బౌల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్ దాంట్లో పోసిన తర్వాత ఎసరులాగా వస్తుంది కదా, బాగా మరిగినట్టుగా. ఆ మరిగినట్టుగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని దాన్ని చక్కగా ఉడకనివ్వాలి. ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ దీంతో యాడెడ్ ఫ్లేవర్ అని చెప్పారు కదా, అంటే కలర్ చూసిన తర్వాత గుర్తొచ్చింది. సో అది కూడా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందని. సో మొత్తం దగ్గరగా అయినట్టుంది కదా, ఇంకొంచెం టైం పడుతుందా? మగ్గాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకు దమ్ అంటే దమ్ము పెడతాం కదా, దమ్ స్టేజ్ లో ఉంది. ఇంకొక 5 minutes మగ్గితే సరిపోతుంది. ఇక్కడ మామూలుగా లీడ్ ఉంటే లీడ్ పెట్టుకోవచ్చు, లీడ్ లేకపోయినా కూడా మనం దమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సిల్వర్ ఫాయిల్ ఇలా ఉంటుంది. సిల్వర్ ఫాయిల్ సో మూతకి బదులుగా మనం సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాము. దీని ఏం లేదు, జస్ట్ ఇలా అనేసి ఇలా పెట్టేసేస్తే ఏంటంటే తొందరగా మనకు దమ్ అవుతుంది. ఓకే. సో స్టీమ్ ప్రొవైడ్ స్టీమ్ దాంట్లో రావాలి, మీకు దమ్ బిర్యానీ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు లిడ్ పెట్టుకోవచ్చు. లిడ్ కంటే కొంచెం ఇదైతేనేమో ఈజీగా అయిపోతుంది మీకు అని అంటున్నారు. సో ఇక్కడ సిల్వర్ ఫాయిల్ యూజ్ చేశారు. సో దీంట్లో ఇప్పుడు స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుందట. సో ఇప్పుడు దమ్ పులావ్ మనకు రెడీ అయిపోతుంది. దమ్ కోనసీమ రొయ్యల పులావ్ అయినట్టేనా? ఇక్కడ కోనసీమ రొయ్యల పులావ్ దమ్ అయిపోయింది. మరి దీన్ని ఒకసారి దమ్ ఎంతవరకు అయిపోయిందో ఒకసారి చూద్దాం. ఓకే. సిల్వర్ ఫాయిల్తో దమ్, దానికైతే ఆవిరి అంతా పట్టేసింది. రొయ్యల వాసన వచ్చేస్తుందా సూపర్గా? ఎస్, ఉడికిపోయింది కదా చక్కగా. ఉడికిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? మీరు ప్లేట్ ఇస్తే మేము తీసి పెడతాం. దీంట్లో తీసుకుంటారా? అవును. సో నేను ప్రొసీజర్ కూడా చెప్పేశాను, ఇంకా నా చేతిలోకి రావడం టక్కన తినడం, ఆలస్యమే లేదు. ఎందుకు ఆలస్యం ఉంటుంది? నేను అడిగితే నాకు తెలిసి ఇలా చేసి 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 చూసి చూసి ఇంట్లో వంట మానేసి ఉంటుంది. ఇలా ఆయనను సతాయించి చేయించుకుంటుందని నేను అనుకుంటున్నాను. అదే పని చేస్తారా? లేదు లేదు, మా వారికి మా వాళ్ళందరికీ మంచి మంచి వంటలు వండి పెడతా. ఇవన్నీ చూసి చూసి వండుతారు, తినరు. రెండు చేస్తారా? సంతోషం. నేను అనుకున్నా ఖాళీ ఓన్లీ తింటారేమో అనుకుంటున్నా. రొయ్యలు మంచిగా చిన్న చిన్న రొయ్యలు బాగా ఉడికిపోయాయి. అవును, చక్కగా ఇట్లా రౌండ్గా తిరిగిపోయాయి. అవును, ఉడికిన తర్వాత మెలికలి తిరిగిన రొయ్యలు. అవును కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చిన్న ప్రజెంటేషన్ చేసుకుందాం. ఓకే. ఒక కేక్ లాగా ఫామ్ చేస్తున్నారు. ఏం చేశాను? హార్ట్ షేప్ వచ్చింది అక్కడ మనకి పులావ్ అంతా కూడా కదా. అవును, వెరీ గుడ్. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయలతో గార్నిషింగ్ చేసుకోవాలి. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్. ఇలా అంటే సైడ్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ మనం చేసే వంటకు. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ప్రతిరోజు రుచి చూడు కార్యక్రమంలో వ్యూవర్స్కి అదే విషయం చెప్తూ ఉంటాను. మీరు వంట ఎంత టేస్టీగా చేసినా ప్రజెంటేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే ఆ వంట రుచి అనిపించదండి. కాబట్టి ప్రజెంటేషన్కి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ వండండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బాగా అంటే ఎక్కడన్నా పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు మంచిగా చక్కగా మనం ఫ్రెష్ అప్ అయ్యి లాస్ట్కి చివరిగా మనం మేకప్ ఎలా అవుతే ఎంత ప్రజెంటేషన్ ఉంటుందో దానికి ఎంత ప్రధానం ఇస్తారో మనందరికీ తెలుసు. సేమ్ వంటలో కూడా అదే ప్రధానం మనం ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే నిజంగా పక్కనున్న వాళ్ళు ఆ ప్రజెంటేషన్ నిజంగా రుచి బాగలేకపోయినా కూడా ఒక 90% బాగుంది, 10% బాగలేకపోయినా ఆ ప్రజెంటేషన్ అమ్మ ఏమనంటే ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. అది మర్చిపోకుండా మీరందరూ ప్రజెంటేషన్ కూడా ప్రిపరేషన్ చేయండి. చూశారు కదా, చక్కగా వేడి వేడిగా కోనసీమ రొయ్యల పులావ్ నా చేతిలో ఇక్కడ సిద్ధంగా ఉంది. మరి దీని రుచి స్వాతి గారు ఎంతసేపు ప్రజెంటేషన్ చేస్తారండి, మీరు తొందరగా ఇచ్చేస్తే మేము తినేస్తాం కదా అని చెప్పేసి మనసులో మాత్రం అనుకుంటుంది. అది ఇస్తాను నేను ఇప్పుడు. ఆమె రుచి ఎలా ఉందో ఆమె చెప్తారు. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి కోనసీమ రొయ్యల పులావ్ నా చేతిలో రెడీగా ఉంది. సో చక్కగా ప్రజెంటేషన్ కూడా అందంగా పెట్టారు యాదగిరి గారు. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో వ్యూయర్స్
స్పూన్లో రెడీగా ఉంది. ఇప్పుడు నా నోట్లోకి వెళ్ళబోతోంది. వావ్, యాక్చువల్గా ప్రాన్స్ నోట్లో పెట్టుకోవడానికి ముందు అది మెల్లి తిరిగి ఉంది అని చెప్పా కదా, మెల్లి తిరిగి ఉన్నా నాదే అని చెప్తూ టేస్ట్ చేయాలనుకున్నాను. ఎలాగైతే ఏంటి డైలాగ్ అయితే చెప్పేశాను కదా. ఎంత సూపర్గా ఉందంటే అసలు రొయ్యల పులావ్ టేస్ట్ అలా అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. ఈ టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అది ఒక ప్లేట్లోకి పెట్టుకొని కానిచ్చేద్దామా అన్నంత టేస్టీగా ఉందండి. సో ఎనీవేస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాము, పెప్పర్ వాడాము, ఇంకా అది ఏంటి కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కలిపిన పేస్ట్ వాడాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ టేస్ట్ పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతుందండి. అండ్ పులావ్ కోసం మనం బాస్మతి రైస్ వాడాం కదా అది. అండ్ ప్రాన్స్కి ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా పడ్డాయి. సో మొత్తానికి అసలు ఇది అది అని తేడానే లేదు. ఈ కోనసీమ రొయ్యల పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మంచి టేస్ట్, మంచి పులావ్. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. యాదగిరి గారు సూపర్ టేస్ట్ అండి. అసలు నేనైతే ఎంజాయ్ చేశాను ఆ టేస్ట్ని. నాకు ప్రాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఏది ఇష్టం కాదు కాబట్టి అనుకుంటుండొచ్చు వ్యూవర్స్ అంతా. సో చాలా చాలా టేస్టీగా ఉంది. ఇష్టమైనప్పుడు ఇంకా ప్రాన్స్ ఇష్టం ఉండదా? అవును కదా. సో చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి ఇవాల్టి రుచి చూడు కార్యక్రమంలో మనకి ఎగ్జిక్యూటివ్ షెఫ్ యాదగిరి గారు ఉలవచారు రెస్టారెంట్లోని ఒక స్పెషల్ డిష్ని తయారు చేసి చూపించారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.